హాయ్ ఫ్రెండ్స్, చూడండి పసుపు ఉడకబెడుతున్నా. ఆ రోజు మండకొమ్మ ఉడకబెట్టినా కదా, అది ఇదేమో పిల్ల అన్నట్లు దానికి ఇరుస్తాము. అది కొద్దిగా తిత్తనానికి ఏరుకున్నా, ఇదంతా ఉడకబెడుతున్నా. ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఒక కొబ్బరి అయితే ఉడుకుతుంది. చూడండి, మంచిగా ఉడకబెట్టుకొని ఎండబెట్టి పసుపు పట్టించుకుంటాం అన్నట్లు. మేము బాగా పెట్టలే, పొట్టమంది ఒకటే పట్టే పెట్టిన, పట్టెకి ఇదంతా వెళ్ళింది అన్నట్లు. ఇక ఇత్తనానికి ఇట్లా సాఫ్ కొమ్ములు ఎంచుకున్నా. ఇవి ఇప్పుడు 6వ నెల వస్తే వర్షాకాలం స్టార్ట్ అయినాక దున్నిపిస్తాం కదా, ఇత్తనాలు వేసే టైంకు దున్నిపించినాక అందులో పెట్టాలి. మళ్ళీ ఒక పట్టెలో పెడితే మళ్ళీ సంవత్సరం మళ్ళీ వెళ్తుంది అన్నట్లు మాకు. మళ్ళీ పట్టించుకోవడానికి తినడానికి ఇట్లా అమ్మేటట్లు వేస్తలేము ఇప్పుడు. ఈసారి పసుపులు ఊరుతలేవు, అంతా బాగా పురుగు వస్తుందని కొద్దిగానే అట్లా. ఇట్లా 3-4 పొంగులు వచ్చినాక తీసి చూడాలి, ఇట్లా గుచ్చి చూడాలి. సలాకతోటి ఉడికితే దిగుతుంది, ఇరుగుతుంది కావచ్చు. ఉడకలేదు ఇంకా. ఇది ఒక నీడకు పోసుకోవాలి ఫస్ట్. ఎండ దగడుకు మళ్ళీ ఎండకుంటే దగడుకు ఖరాబ్ అవుతుంది. నీడకి పోసుకోవాలి. కిందనే నీళ్ళని ఉడికింది. పసుపు ఒకటి దించినాం చూడండి. నీ అన్నెలు కూడా నచ్చినట్టు వెళ్తారు. చూపించాలి ఇట్లా ఉడకాలి. కాలుతుంది. వేడి నీళ్ళు మళ్ళీ ఇంట్లో పోసి పసుపు పోసి మళ్ళీ పెట్టుకోవాలి. చల్లవి పోస్తే జల్ది ఉడకదు అన్నట్లు. ఒకసారి ఇట్లా కొద్దిగా పచ్చిది పోసి మళ్ళీ వేడి నీళ్ళు ఇంట్లో పోసి మళ్ళీ కొన్ని చల్లీలు పోసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఈ 4-5 అవుతుంది కావచ్చు ఉడకబెట్టాలి. ఇట్లాగే బలరు వస్తున్నాయి, కట్టేయాలి. ఇక ఇట్లా రేపు ఎండకు పోయాలి. ఈరోజు ఇట్లే కుప్పు ఉంచాలి ఉడకబెట్టిన రోజు. మనం 6వ నెలలో ఒక్క పట్టే పెట్టుకుంటే సరిగా ఇట్లా ఇరిగితే ఉడికినట్లు. ఇక ఫస్ట్ ఒక పట్టే పెట్టుకున్నా చాలు మనకు. ఆడదంతా పొట్ట మందం అవుతుంది పసుపు కూరలలో వేసుకోవడానికి. మనకు మస్తు పసుపు మాకు. ఇప్పుడు రేటు లేదు, మన లేదు. ఇప్పుడు రేటు ఉన్నప్పుడే మాకు పెరాంట్లు లేవు, అంత పొలాలు కట్టిర్రు. చాయ్ తాగిరా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి అయితే పసుపు ఉడకబెడుతున్నా. జ్వరం అట్లా కోలేను, అంత జ్వరం వచ్చినట్లుంది. ఆ కంకిరిసి చేతులన్నీ నొప్పి పెట్టినాయి. బాయ్ మరి.